పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన మాస్టర్ మైండ్. అయితే విషయం తెలిసి పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఎన్నో నెలలు కష్టపడ్డారు. కానీ అతను నన్నెవరూ పట్టుకోలేరంటూ సవాల్ విసిరాడు. కానీ చివరికి అతడి మీదే అతని కుటుంబం తిరగబడింది. అదేంటంటే అతని భార్యే అతన్ని పట్టించింది అని బయట టాక్. ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మరీ అతన్ని పట్టించింది. మరి ఆమె ఎందుకిలా చేసింది? అసలు ఇమ్మడి రవి ఎవరు? ఐబొమ్మ ఎలా స్టార్ట్ చేశాడు? నిజంగానే యూజర్ల పర్సనల్ డేటా అతని దగ్గర ఉందా? మనకి తెలియకుండా ఇలాంటి ప్రమాదకర సైట్లని మనం ఫాలో అవుతున్నామా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇతని విషయంలో పోలీసులు చేసింది కరెక్ట్ అనిపిస్తే అవును అని కామెంట్ చేయండి. ఐబొమ్మ సినిమా అంటే పడిచచ్చే వాళ్ళకి ఇదొక డబ్బులు మిగిల్చే ప్లాట్ఫామ్ గా మారగా, మరోవైపు మూవీకి పెట్టిన డబ్బులు కూడా రావట్లేవని ప్రొడ్యూసర్లు వాపోతున్నారు. చెప్పాలంటే ఈ ఐబొమ్మ ద్వారా ఇమ్మడి రవి ప్రొడ్యూసర్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కట్ చేస్తే అరెస్ట్,